గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. భూ అక్రమాలపై సెట్ అంటూ ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై విచారణ. 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్టు ఇప్పటికే గుర్తించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ. అన్ని జిల్లాల్లో అత్యవసర సమీక్షలు. ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచన. ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలి అని చెప్పేసి తీర్మానం. ఆర్థిక సాయానికి విజ్ఞప్తి. టెండర్లపై ఏకీకృత విధి విధానాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీ. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. కేబినెట్ భేటీ జరిగింది కదా. కేబినెట్ భేటీలో ముఖ్యంగా భూ అక్రమాలపై సెట్, ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలకు సంబంధించి విచారణ చేయడం. ఆల్మోస్ట్ ఒక 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ జిల్లా కాజిల్లా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఆరుతడి పంటల సాగు చేయాలని రైతులకు కూడా సూచిస్తూ ఈ ఎల్నినో సిచ్యువేషన్కు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తూ అందులో ముఖ్యంగా ఆర్థిక సాయానికి సంబంధించి ప్రస్తావించబోతున్నారు. సో లేఖ రాయాలి అని చెప్పేసి తీర్మానించినటువంటి విషయాన్ని నిన్న మంత్రివర్గంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక హైడ్రోజన్ రైలు ఆత్మ నిర్భరతకు చిహ్నం అంటూ జీంద్లో రైలు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని. పశ్చిమాసియాలో సంక్షోభం 2014కు ముందు తలెత్తి ఉంటే దేశంలో రైల్వే స్తంభించేదని వ్యాఖ్య. అప్పట్లో నెట్వర్క్ విద్యుతీకరణ నత్తనడకన సాగేదంటూ యూపీఏ సర్కార్పై విమర్శలు. శుద్ధ భవిష్యత్తు రవాణా వ్యవస్థల పట్ల మన దేశ నిబద్ధతకు హైడ్రోజన్ రైలు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆత్మ నిర్భర భారత్కు సగర్వ చిహ్నమని అభివర్ణించారు. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును మోదీ హర్యానాలోని జీంద్లో నిన్న జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ హైడ్రోజన్ రైలు ఆత్మ నిర్భరతకు చిహ్నం అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. ఇక వృత్తి ధర్మం పాటించని మీ పేర్ల ముందు డాక్టర్ ఎందుకు? ఈ హత్యాచార బాధిత చిన్నారికి చికిత్స చేయని వైద్యులకు సంబంధించి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా, ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఇరాన్లో వంతెన కూల్చివేత, విద్యుత్ సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఖతార్, కువైట్, బహ్రాన్, జోర్డాన్లపై టెహ్రాన్ ప్రతిదాడులు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక 8 లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్యం అంటూ ఇది కేవలం ఒక పథకం ప్రారంభం కాదు, రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించడం లాంటిది. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండ్ పెన్షనర్లకు, వారి కుటుంబాలకు వైద్య భరోసా కల్పించడానికి శ్రీకారం చుట్టిన రోజుది. ₹1 కూడా చెల్లించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత వ్యవస్థను సృష్టించిన శుభదినం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు సేవలందించే వారికి ఒక భరోసా, నమ్మకం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టింది అని చెప్పారు. ఇక 2 లక్షల లోపు ర్యాంక్ వస్తే సీటు. ఈసారి నీట్ కట్ ఆఫ్ 430 ఉండే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో 58.39% ఉత్తీర్ణత. ఇక బ్రిటన్ కొత్త ప్రధాని బర్న్హామ్. యాండీ బర్న్హామ్ బ్రిటన్కు చెందిన అధికార లేబర్ పార్టీ నూతన నేతగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా ఆయన నియామకం లాంఛనమైంది. ఆంధ్రజ్యోతి ఇక్కడ నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ధరణి అక్రమాలపై సమగ్ర విచారణ, ప్రత్యేక బృందం ఏర్పాటు, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు, కేబినెట్ నిర్ణయం. ఇక వర్షాభావ పరిస్థితులు కావచ్చు, వర్షాభావ పరిస్థితులకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలి అని చెప్పేసి తీర్మానించారు. తాగు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయంపై ప్రత్యేక కార్యాచరణ, ఎల్నినో ప్రభావంపై చిన్నారెడ్డి సారథ్యంలో నివేదిక తయారీ. 20న ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు. ఇక ఓరుగల్లు టేకాఫ్ అంటూ వరంగల్ ఎయిర్పోర్టు పనుల నిర్వహణకు టెండర్లు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం చేసిన కృషి ఫలించింది. అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిర్మాణ పనుల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రన్వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్, లింక్ ట్యాక్స్వే, ఐసోలేషన్ బే, పెరిమీటర్ రోడ్,
ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్ తదితర నిర్మాణం కోసం 2034.98 కోట్లతో రన్వే, కొత్త ఏప్రాన్తో పాటు పలు నిర్మాణాలు చేపట్టడం కోసం కేటాయింపు 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 2 లక్షల లోపు ర్యాంకు, 420కి పైగా మార్కులు వస్తే రాష్ట్రంలో మెడికల్ సీటు. ఉద్యోగులకు ఆరోగ్య భరోసా అమల్లోకి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ కరువు దోపిడీ అంటూ ఎల్నినో అదునుగా భారీ అవినీతికి స్కెచ్. ప్రాజెక్టులకు 1,26,960 కోట్ల మేర అదనపు అంచనా పెంపు ప్రతిపాదనలు. అంటే దశల వారీగా వాటిని ఆమోదించాలని రాష్ట్ర మంత్రివర్గం సూచనప్రాయ నిర్ణయం. ప్రాజెక్టుకు 35,000 కోట్లకు ఆమోదం. అంచనా పెంపు విషయాన్ని మీడియాకు వెల్లడించకుండా దాచిన మంత్రి పొంగులేటి. ఫుట్బాల్ ముసుగులో ఫుల్ కిక్ అంటూ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం సర్కార్ ప్రిపరేషన్. తెల్లందాకా మద్యం విక్రయాలకు నిర్ణయం. ఆది సోమవారాల్లో రాత్రంతా అమ్ముకోవచ్చు. బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీలు ఓపెన్. ఆటను అడ్డు పెట్టుకుని అమ్మకాలకు ఊతం. క్రీడా స్ఫూర్తిని పెంపొందించే అవకాశాన్ని మద్యం దందాకు మార్చుకున్న రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్యం. ఈహెచ్ఎస్ను లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. 886 నెట్వర్క్ దవాఖానాల ద్వారా 1,816 రకాల చికిత్సలు. డిజిటల్ రూపంలో హెల్త్ కార్డులను అందజేయనున్న సర్కార్. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఒకవైపు టాప్లో కనుక చూస్తే నిన్న హైడ్రోజన్ రైలును జీంద్లో ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే కదా. అదే పైన టాప్లో చూడొచ్చు. ఇక ముఖ్య వార్తకు వస్తే ఎల్నినో దిగులు అంటూ వార్తనిచ్చారు. అయితే సాధారణం కంటే 13% తగ్గిన ఖరీఫ్ సాగు, 15% పడిపోనున్న ధాన్యం ఉత్పత్తి ఆందోళనలో అన్నదాతలు. ఎల్నినో దిగులు 47 రోజులు, వర్షపాత లోటు 52.1%. ఖరీఫ్ మొదలై 47 రోజులైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాత లోటు 52.1% నమోదైంది. 28 జిల్లాలు లోటు వర్షపాతంలోకి చేరిపోయాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో సాధారణం కంటే 60% నుంచి 71%కు తక్కువ వానలు పడ్డాయట. ఇక కొలెస్ట్రాల్పై పోరుకు కొత్త మాత్ర. అమెరికా FDA ఆమోదం. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. నాటి చీకట్ల నుంచి వెలుగులోకి 2 ఏళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం. కేంద్ర సహకారంతోనే ఇది సాధ్యమైందన్న సీఎం. అమరావతి, పోలవరానికి ఆర్థిక చేయూత. మార్చిలో పోలవరం తొలిదశ జాతికి అంకితం. ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకం. అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది. నిర్మల చొరవతో వడ్డీ భారం తగ్గించుకోగలిగాం. ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలు ఎదగాలి. డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత. పారిశ్రామికాభివృద్ధికి చిరునామాగా పల్నాడు. నరసరావుపేట సభలో సీఎం చంద్రబాబు. నిర్మలతో కలిసి సీఎం భారీ రుణ వితరణ. ఢిల్లీలో మన గళం వినిపించండి. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం. ఆక్వా సాగును ఆదుకోండి. రొయ్య మేత ధర తగ్గింపుకు చర్యలు తీసుకోండి. అమెరికా సుంకాలతో రైతులకు ఇబ్బందులు, వాటిని తగ్గించేలా సంప్రదింపులు జరపండి. పొగాకు రైతులను ఆదుకోండి. హార్టికల్చర్ హబ్కు నిధులివ్వండి. నిర్మలకు సీఎం చంద్రబాబు వినతి. ఇక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ స్పీడ్ అంటూ అత్యాధునిక హంగులతో సిద్ధమైన మంగళగిరి, రాయనపాడు, కంభం స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. సాక్షికొద్దాం. నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇది బాబు మార్క్. పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు. నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం. పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ 2 ఏళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే. కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు. అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్ బుక్ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు. రాష్ట్రంలో అచ్చం నడుస్తోంది. బినామీలకు అడ్డగోలుగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే. బాబు మార్క్ సంపద సృష్టి ఇదే అంటూ సాక్షి ప్రధాన వార్తను కథనాన్నిచ్చింది. ఇక మత్స్యకారులకు మరో వెన్నుపోటు అంటూ జువ్వెలదిన్న హార్బర్ను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం. ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వం తొలుత 5 ఏళ్లు, ఆపై మరో 5 ఏళ్లు హార్బర్ అప్పగింత. ఇక ప్రకృతిని చెరబట్టొద్దు, సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
ఇవి సాక్షి కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.